మీరు మీరు కూడా అలాంటి కక్షపూరిత రాజకీయాలకే ప్రేరేపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారా? ఇక్కడ కక్షపూరిత రాజకీయాలను ప్రేరేపించటం కాదు అశోక్ గారు. ఇక్కడ ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నారో ఈ చర్యలకు ఇప్పుడు ఉదాహరణకి నంబూరి శంకర్రావు గారండి, ఎంతటి సౌమ్యుడైనటువంటి చరిత్ర ఉంది ఆయనకి. ఆయన మీద గెలిచింది ఎవరు? సొంత అల్లుడేనండి గెలిచింది. ఇంత విద్వేషాలు అవసరమా? ఇంత విద్వేషాలు అవసరమా? ఈ విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? అదేంటండి ఇక్కడ మన ప్రకాశం బ్యారేజ్ ని నిర్మించింది భారత ఇంజనీర్లండి. బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాదు అశోక్ గారు. అది నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి గొప్ప ప్రాజెక్ట్ అది. అది బ్రిడ్జి, కృష్ణా బ్యారేజ్ 70 గేట్లతోటి, మళ్ళీ ఇటువైపు ఒక 6 గేట్లు, అటువైపు ఇక్కడ మన గుంటూరు వైపు ఏమో విజయకీలాద్రి అంటారండి, అటువైపు ఏమో ఇంద్రకీలాద్రి అంటారు విజయవాడ వైపు. ఈ రెండు మధ్య 70 గేట్లతోటి బ్రహ్మాండంగా కడితే దాన్ని వచ్చేసి అంటే 2 బోట్లు వచ్చేసి ఢీకొని పడగొడతాయంటండి. 10 లక్షల మందిని ముంచేయటానికి కుట్ర అంటండి. ఎవడండి వాళ్ళు? నేను స్వయంగా వెళ్ళాను అశోక్ గారు. నేను అది ఏమిటి అని చెప్పేసి అక్కడ ఆ సంఘటన జరిగిన దగ్గరికి అక్కడ చెట్ల కింద ఉన్నటువంటి బోటు యజమానులతో నేను స్వయంగా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు, ఆ ఉషాద్రి అనే ఆయన కానీ రామ్మోహన్ రావు గారు కానీ ఇద్దరు కూడా యాజమాన్యులు మేమందరం ఏం చేస్తాము, వాళ్ళు అదే పని చేశారండి. వరద వస్తుంది అనే సమాచారం మాకున్నప్పుడు లంగర్ వేసి మేము గట్టిగా కట్టుకుంటాము, చెట్టుకి కట్టుకుంటాము. వాళ్ళు అదే విధంగా కట్టుకొని వెళ్ళారు. లంగరు 2 రకాలుగా వేస్తాం, పైకి ఒకటి లాగుతాం, క్రింద వైపుకి ఒకటి లాగుతాం. పైకి లాగిందేమో నీటి మట్టం పెరిగే కొద్దీ లూజ్ అయిపోద్ది, క్రిందకు లాగింది టైట్ అవుతా ఉంటది, కట్ అయిపోద్ది. ఇది కట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా రెండోది కూడా కట్ అయిపోద్ది, వెళ్ళిపోతుందండి. అట్లా జరిగిందే తప్ప ఇక్కడ ఏ కుట్రలు లేవు అని అక్కడ ఉన్నటువంటి బోటు యజమానులు అందరూ చెప్పారు. అయితే ఆ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి కోమటి రామ్మోహన్ రావు గారు కానీ శేషాద్రి గారు కానీ చంద్రబాబు గారితో గాని లోకేష్ గారితో గాని దేవినేని ఉమా గారితో గాని తిరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని లోబర్చుకొని వైసీపీ మీద బురజల్లటానికి సిద్ధపడ్డారండి. ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు వీళ్ళ మీద. అంటే మీరే పక్కా ప్లాన్తో చేయించారు కదా ఆరోపణలో? మేము ఎక్కడ పక్కా ప్లాన్తో చేయించాం సార్? మాకేం అవసరం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే అశోక్ గారు, ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తాయి. అంటే ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని. ప్రతిపక్షాలు కూడా కావాలని ఏం చేయవు, ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని చేస్తాయి. ఇది ఎక్కడైనా సరే డెమోక్రటిక్ సిస్టంలో అది ఎక్కడైనా ఉన్నటువంటి సాంప్రదాయం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ మంచి అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, మంచి అయితే టీడీపీది, చెడైతే వైఎస్ఆర్సీపీ. ఇదే పరిస్థితికి వాళ్ళు సిద్ధమయ్యి వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పుడు 1984లో వరద వచ్చినప్పుడు బుడమేరకు వచ్చినటువంటి వరద 40,000 క్యూసిక్కుల వాటర్ అండి. ఈ రోజు వచ్చింది 30,000 క్యూసిక్కులు మాత్రమే. మరి దీనికే ఇంత ప్రాణ నష్టం జరగటానికి కారణం ఏంటి? ఆ రోజు ఎలా ప్రభుత్వాలు కాపాడగలిగాయి ప్రజల్ని అనే ప్రశ్న ప్రజల్లో రాకుండా ఉండటం కోసం పోర్ట్లతోటి మొత్తం బ్యారేజ్ని కూల్చబోయారు. అదేవిధంగా ఒక మీడియా పేరు కూడా చెప్తాం మీకు, మహా టీవీకి చెందినటువంటి ఒక వాహనంలో మాంసము మద్యము పైకి చేర్చుతా ఉంటే దాన్ని పట్టుకొని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయటం కోసం, వారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం. కొద్దిగా ఆయన క్రైస్తవ కుటుంబీకుడు కాబట్టి
ఆ హిందువులను మత రెచ్చగొట్టడం మార్పిడులు కోసం వాళ్ళు చేపించారు అది ఇది అని చేసిన చెప్పేసి పనులు. ఆరోపణలు ఉన్నాయి కదా. ఏమండి? మత మార్పిడులకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. మత మార్పిడులు అనేవి కంట్రోల్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటిగా రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారండి. ఉమ్, అక్కడ ఆ తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీసినటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. 1000 కాళ్ల మంటపాన్ని కూల్చింది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అదేవిధంగా ఏ రోజునైనా సరే తిరుమలలో, నేను చాలా పెద్దవాడిని, 62 ఏళ్లు నా వయసు, నేను ఇంతవరకు ఎరగనండి క్యూ లైన్ లో ఒక పిల్గ్రిమేజ్, ఒక యాత్రికుడు చనిపోయారనేది నేను ఇంతవరకు ఎరగనండి. ఓకే. అలాంటిది మొన్న 4 రోజుల నాడు క్యూ లైన్ లో ఉండి ఒక మహిళ సొమ్మసిల్లి, 32 సంవత్సరాల మహిళ సొమ్మసిల్లి చనిపోయింది. ఓకే. అంటే అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కానీ జరిగినట్టే ఈ మొత్తం కూడా ఈ అరాచకపు మీడియా కొందరున్నారు, వాళ్ళ పేర్లు పెట్టి కూడా చెప్పొచ్చు నేను, కానీ మనం ఒక మీడియాతో మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పకూడదు. వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయేవాళ్ళు, ఏం జరిగిందని అని ఉండేవాళ్ళు ఒకసారి మీరు ఊహించండి అశోక్ గారు, మీకే వదిలేస్తున్నాను నేను. ఉమ్, ఉమ్, ఉమ్. అవును, కరెక్టే. సో అదేవిధంగా ఏంటి ఇప్పుడు, వీళ్ళు అశోక్ అంటే గారు, అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పేది ఇదంతా కూడా అవాస్తవం, ఏది తప్పు జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి మీద తోసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎగ్జాక్ట్లీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు కొడుతున్నారు, మేము తీసుకుంటాము, మేము కూడా మీకంటే పెద్ద పుస్తకం పెట్టి ఆ పెద్ద పుస్తకంలో మీ అందరి పేర్లు రాసి పెడతాము, తర్వాత మా ప్రభుత్వం కూడా వస్తుంది, మీకు అన్ని మేము తిరిగిస్తామంటే కూడా చెప్తూ వస్తున్నారు. ఏంటి మీరు కూడా అలాంటి ప్రక్రియ ఏమైనా చేపట్టబోతున్నారా? వాళ్ళు గతంలో లోకేష్ రెడ్ బుక్ పేరుతో అందరి పేర్లు రాసుకుంటూ వచ్చారు, మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా అలా ఏమన్నా చేసే ప్రయత్నం జరుగుతుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సెంటెన్స్ వాడారు అశోక్ గారు, నన్ను ఏమన్నారంటే, ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టామని సంబరపడబాకండి, రేపు మీ అందరు కూడా ఇక్కడే ఉంటారు అనే మాటను వాడారు. ఎందుకంటే అది వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటున్నానంటే, ఈ సంఘటన జరిగి 4 ఏళ్ళు అశోక్ గారు. 4 ఏళ్ల క్రితము పార్టీ 1 నోటీసులు ఇవ్వటం జరిగింది, అరెస్టులు చేయటం జరిగింది. వాళ్ళని ఆ చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది, వాళ్ళ మీద కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్ళేంటి 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసులో, ఈ కేసులో అదే క్రైమ్ నెంబర్, మళ్ళీ కొత్త క్రైమ్ నెంబర్ కూడా కాదు, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి క్రైమ్ నెంబరే, అదే క్రైమ్ నెంబర్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారు? కక్ష సాధింపు ధోరణి. ఇప్పుడు సపోజ్ ఎవరినైనా లోపలేశారు సార్, 140 మంది 140 మంది ఆ రోజు వెళ్ళారండి ధర్నా చేయడానికి, 30-40 మంది అక్కడికి వచ్చారంతే. ఆ 30-40 మంది ధర్నా చేస్తా ఉంటే వాళ్ళ మీద వీళ్ళు రాళ్ళు వేశారు, వీళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేసుకున్నారు తప్ప, అక్కడ ఈ 140 పేర్లు ఎవరో ఏ ఒక్కరైతే దొరికారో ఆ ఒక్కరిని తీసుకెళ్ళటం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతారండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఒక దొరికినటువంటి ఒక వ్యక్తి, ఒక వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమేష్ అనేటటువంటి వ్యక్తి, అతని సెల్ ఫోన్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి అంతకుముందే ఏది వీళ్ళు పిలిచినప్పుడు ఒక 4-5 సార్లు మాట్లాడాడు ఆయనతోటి. ఏది అతని కాన్స్టిట్యున్సీలో వేరే ఒక సమస్య ఉండి ఆ సమస్య గురించి మాట్లాడితే, 4 సార్లు నీ ఫోన్ నుంచి ఆయన కాల్ వెళ్ళింది కదా, ఆయన పేరు కూడా మేము రాస్తాము, నువ్వు చెప్పమంటారంటండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఆ రోజు దాడికి మిమ్మల్ని ప్రేరేపించాడని చెప్పేసి మేము రాస్తున్నాము, నువ్వు సంతకం పెట్టంటారంటండి. నేను సంతకం మాత్రం పెట్టను, నేను ఈ పని మీద ఆయనకు ఫోన్ చేశాను, ఇది పని, మీరు కావాలంటే దాన్ని మొత్తాన్ని కూడా టెక్నాలజీ వాడుకొని మా ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమ కేసులు ఇవన్నీ కూడా, నిన్న వారిని అరెస్ట్ చేయొచ్చు, ఇంకా కొంతమంది అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పిరెడ్డి గారిని కావచ్చు, అవినాష్ని కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ సీన్ లో ఎవ్వరు కూడా లేరు. వీళ్ళందరినీ ఏంటంటే ఆ కార్యకర్తలను భయపెట్టి, మీకు ఎవర్రా, మీకు ఎంత ధైర్యం నొరిపోసిందని చెప్పేసి అని వాళ్ళ చేత వాళ్ళ పేరు చెప్పించుకొని, బలవంతంగా చెప్పించుకొని చెప్పారని మీడియా పోలీసులు కేసు కట్టడమే తప్ప ఒక్క కేసు కూడా నిలిచేది కాదు. ఇంట్లో వాస్తవాలు లేవు.
ఉమ్.